హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ వ్లాగ్ అన్నమాట. నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో అన్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నిన్నటి వ్లాగ్. మండే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. నేను ప్రతి మండే ఇలా క్లీన్ చేసుకుంటాను. మండే రోజు క్లీన్ చేసుకుంటే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటాం గదా! అందుకని మండే రోజు నేనైతే డీప్ క్లీనింగే చేస్తాను మాక్సిమం. కిచెను, హాలు, బెడ్‌రూమ్ గూడా అన్ని బెడ్ షీట్స్ అయితే తీసి క్లీన్ అయితే చేసుకుంటాననమాట. ముందుగా అయితే మార్నింగ్ ఇంటి పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా హాల్‌లో అయితే ఇంకా సెల్ఫ్‌లు, టీవీ యూనిట్ ఇదంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. దుమ్ము పడుతుంది. మాది కిందండి. రోడ్డు పక్కనే అన్నమాట. ఇంకా ప్రతి వీక్ ఇలానే చేసుకుంటాను ఎక్కువ దుమ్మొస్తుందని. ఈరోజు మండే హాలిడే ఉంది కాబట్టి పబ్లిక్ హాలిడే. బోనాలని హాలిడే అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలు లేవకముందే పనైతే స్టార్ట్ చేశాననమాట. తర్వాత పిల్లలు లేస్తే నాకు పని చేసుకోవడం వీలుండదు గదా! అందుకని పనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పని తొందరగా ముగించుకుంటే ఏంటంటే పిల్లలతో కొంచెం స్పెండ్ చేసినట్టయితే ఉంటుంది. మళ్ళీ అరుచుకుంటూ చేయాల్సొస్తుంది గాబట్టి ముందే అయితే చేశాననమాట. ఇంకా సెల్ఫ్‌లు అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఇల్లయితే మంచిగా ఊడ్చేశాననమాట నీట్‌గా. మీరు గూడా ఇలానే జేసుకుంటారా ప్రతి మండే? నేనైతే మండే రోజు కన్ఫామ్‌గా ఇల్లయితే క్లీన్ జేసి మాపయితే పెట్టుకుంటాను. చిన్న చిన్న ఏమన్నా పనులున్నా గూడా ఇంక ఈరోజే చేసుకోవడానికి ట్రై జేస్తాననమాట. నాకు మండే క్లీన్‌గా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇంకా ఫ్లోర్ అయితే మంచిగా ఊడ్చి ఇంకా తడి బట్టయితే పెట్టేసుకున్నాననమాట నీట్‌గా. నేనింకెంత నీట్‌గా పెట్టుకున్నా గూడా మా ఇద్దరు పిల్లలు లేసారంటే బెడ్ తీరాన బెడ్ అయితే ఉంచరు. మొత్తం ఎక్కడ సామానక్కడ సర్దేస్తారు. ఇప్పుడు నేను ఎంత నీట్‌గా ఉంచుతానో వన్స్ వాళ్ళు లేసిన తర్వాత అంత క్లమ్జీగా చేసేస్తారు. ఇంకా అదే విధంగా నేనైతే ఇంకా డోర్ కర్టెన్ గూడా ఇంకా మార్చేస్తున్నాననమాట. డోర్ కర్టెన్ మార్చేసిన తర్వాత డోర్ మ్యాట్స్ గూడా ఈరోజే వాష్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ ఏంటంటే రోటీస్ జేశాను. ఇంకా అవి మిగిలిపోయినాయి అలా పెట్టేసాననమాట. ఇడ్లీ పిండి గూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా మిల్క్ అయితే వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ నైటే క్లీన్ చేసుకున్నా గ్యాస్ బల్ల మొత్తం. కానీ ఇప్పుడు ఒకసారి తుడుద్దాం అన్నట్టుగా తుడిచేసి ఇంకా మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. ఇంకా నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలైతే అన్నీ సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇంకా అది గూడా వన్స్ తుడిచేసుకొని ఇంకా టీవీ, మిర్రర్ ఇంకా తుడుచుకుందామనైతే తుడుస్తున్నాను. నా ఫ్రిడ్జ్ ఏంటంటే మిర్రర్ టైప్ అన్నమాట. బ్లాక్ షేడ్‌ది. ఇది మరకలు పెట్టినా తొందరగా కనిపిస్తుంది. పిల్లలకి ఏదో చాక్లెట్స్ గానీ ఏదన్నా ఇచ్చినా గూడా ఇంకా దీనికే తుడుస్తారనమాట. గలీజ్‌గా కనిపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ జేస్తూ ఉంటాననమాట. ఇంకా మిర్రర్ అయితే మెయిన్ క్లీన్ జేయాలి. ఎందుకంటే మనం జూసుకునేది ఇదే గాబట్టి ఇది నీట్‌గుంటేనే గదా! మన ఫేస్ క్లీన్‌గా కనిపిచ్చేది. అదేంటో మిర్రరు కొంచెం మరకలుంటేనే మన ఫేస్ అయితే నీట్‌గా గనిపిస్తుంది. దాన్ని వన్స్ క్లీన్ జేసిన తర్వాత మన మొహంలో మరకలైతే ఎక్కువ గనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ జేశారా అన్నదైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నేను కొత్తగా చెప్పాలని గాదు. ఇంకా అలాగే టీవీని గూడా నీట్‌గా అయితే క్లీన్ జేశాననమాట. ఇంకా ఇడ్లీ పెడదామని ఎప్పుడు నేను రైస్ కుక్కర్‌లోనే పెడతా. కానీ ఇంకా ఈరోజు ఏంటంటే మండేకే నానబెట్టాననమాట ఇడ్లీ పిండయితే. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసా అనమాట. ఈలోపు హీట్ అయ్యే వరకు ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవచ్చని సాల్ట్ అయితే వేసేసాను. ఆయిల్‌తో పెడదామని అనుకున్నాను. కానీ ఏంటంటే నెయ్యితో చేద్దాము. అందరూ చేస్తారు గదా! ఎలా ఉంది టేస్ట్ ఒకసారి చూద్దాం అన్నట్టుగా అయితే నెయ్యేసి చేశాననమాట ఈరోజు. మా చిన్నోడికి అసలు అలవాటు అవ్వట్లేదు. ఎన్ని సార్లు పెట్టినా ఎల్లగారుస్తుండు. ఇంకేదో విధంగా అలవాటు చేద్దాం అన్నట్టుగా నెయ్యయితే వేశాను. కానీ ఈరోజు మంచిగా తిన్నారు ఇద్దరు పిల్లలు గూడా.
చాలా అంటే చాలా బాగున్నాయి. వేడి వేడిగా తింటే నెయ్యేసినయి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారప్పొడి కూడా వేసాననమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. కారప్పొడి, నేతి ఇడ్లీలు. మీరు ఎలా చేస్తారన్నదైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ చేశాను. అందుకని నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఈసారి నుంచి ప్రతిసారి నెయ్యితోనే చేద్దామనైతే అనుకుంటున్నాను. ఇంకా నీళ్ళు వేడైనాయని ఇంకా ఇడ్లీలైతే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇడ్లీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ గిన్నెనైతే సింక్‌లో వేసేసి, ఇంకా ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టేసాననమాట. ఇడ్లీ చేసినప్పుడేంటంటే మాక్సిమం నేను పల్లీ చట్నీ చేయడానికి ఇష్టపడతా. పల్లీ చట్నీ అయితేనే కొంచెం ఇడ్లీ తినబుద్దవుతుంది. మా హస్బెండ్‌కేమో టమాటా చట్నీయే గావాలి. ఇంకా ఆయన కోసం ఇంకా మేము ముగ్గురం సాక్రిఫైస్ చేస్తామనమాట. ఇంకా నాకు బద్ధకం అయ్యి ఇంక 2 వంటలు ఏం చేస్తామని, ఇంకా బట్టలైతే నానబెడుతున్నాననమాట. ముందు రోజు సండే గాబట్టికి ఆ రోజే బట్టలైతే క్లీన్ చేశాను. అందులోటి వర్షం వచ్చింది. ఇంకా ఎక్కువగా క్లీన్ చేశా. ఇంకా ఈరోజు మాత్రం డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, బయట బెడ్ షీట్ మాత్రమే ఇంకా ఉతుకుతున్నా. పిల్లలకి క్యారీ బ్యాగ్ కూడా పిల్లలదైతే క్లీన్ చేస్తున్నాననమాట మా పెద్ద బాబుది. ఇంకా అలాగే వాటిని గూడా నానబెట్టేసుకొని ఇంకా వాష్ చేయాలి. ఇవి ఉతకటం అంత చెడ్డ పని ఇంకొకటుండదేమో నాకనిపిస్తది. ఇంకా బ్రష్‌తో రుద్ది రుద్ది సావాలా. అస్సలు చేతులు నొప్పొస్తాయి. బాధితే మంచిగా అనిపిస్తది గానీ, ఇంక ఇవి బాదడం వల్ల నా మీదే పడతాయి చినుకులనైతే ఇంక నేను బాదను. మన బట్టలైతే ఏం గాదు గానీ, ఇవి డోర్ మ్యాట్స్ గాబట్టికి అంత నచ్చదు నాకు. ఇంకా బ్రష్ తోటే గట్టిగా ప్రెస్ జేసి రుద్దుతాను. ఇంకా తర్వాత ఇగ బ్యాగులు గూడా క్లీన్ జేశా. ఇంకా మా చిన్నోడేంటంటే దీని మీద పెన్సిల్ మరకలు, తిన్నది అన్నీ పూస్తాడు వాళ్ళ అన్నయ్య బ్యాగ్‌కి. ఇంకా వాడికి చెప్పలేము. తీసుకుంటే ఏడుస్తాడు. ఇంక ఏం జేస్తాం ఉతికొచ్చు గదా! అని ఇంక నేనైతే వాడికే ఇచ్చేస్తాననమాట. వాడొచ్చిన కాంచి దాన్ని పట్టుకొనే తిరుగుతాడు. ఆ క్యారీ బ్యాగ్ పట్టుకొని. దానికన్నీ పూస్తాడు. కాటుక, తిలకం అవి గూడా పూస్తాడు ఒక్కొక్కసారి చాక్‌పీస్‌కి అదంతా. ఇంకా బయటున్న దుమ్ము గూడా తీసుకొచ్చి కాళ్ళతోటి దొక్కుతాడు. అందుకని గలీజ్‌గా అనిపిస్తది. ఇంకా వీకెండ్ వస్తే చాలు మొత్తం అయితే నేను క్లీన్ జేస్తాననమాట. మీరు గూడా ఇంతేనా? నాలాగేనా క్లీన్ జేస్తారా అన్నది చెప్పండి. బట్టలు ఎంతసేపు ఉతికినా నాకైతే అంత ఇబ్బంది అనిపిచ్చదు గానీ, వీటికి ఫోల్డ్ జేయడానికి మాత్రం నాకు నచ్చదు. అందరికి వాషింగ్ మిషన్ అంటే ఇష్టం గానీ, నాకు పెద్దగా ఇష్టం ఉండదనమాట వాషింగ్ మిషను. తెచ్చుకోవాలని గూడా ఉండదు. ఫోల్డ్ చేసే మిషన్ ఏమన్నా ఉంటే బావుండు. ఈ బట్టలు సర్దటమే నాకు పెద్ద పననమాట. ఇంకా చిన్న పిల్లలున్నోళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. సెల్ఫ్‌లో పెట్టినా సర్దినా గూడా ఎక్కడిదక్కడే ఏస్తూనే ఉంటారు. మీ ఇంట్లో గూడా ఇలానే ఉంటుందనైతే అనుకుంటున్నాననమాట. చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అలానే ఉంటుంది. ఇంకా బట్టలైతే అన్నీ జాడిచ్చేసుకొని, ఇంకా వాటిని గూడా అక్కడున్న అంతా క్లీన్ జేసేసి, ఇంక ఈరోజు ఎండయితే బానే వస్తుందనమాట. ఇంకా అన్నీ ఎండకైతే పెట్టేసుకున్నాననమాట. ఎండేశాను గోడకి. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాతయితే ఇంట్లో అంతా క్లీనింగ్ జేశాను గదా! ఇంక మా వాళ్ళు లేసారనమాట. ఇంక లేసిన తర్వాత వాళ్ళకి గూడా టిఫిన్ బెట్టేసి, ఇంకా స్నానాలు జేపిచ్చాను. ఇంక తర్వాత బెడ్‌రూమ్‌లో బెడ్ షీట్స్ అన్నీ ఇంకా తీసేసి, ఇంకా బెడ్‌రూమ్ గూడా క్లీన్ అయితే చేశాననమాట. ఇంకా బెడ్‌రూమ్ గూడా నీట్‌గా అయితే క్లీన్ జేసుకున్నాను. ఇది ఎప్పుడు జేస్తాను గాబట్టికి అంత దుమ్మయితే రాదు. ఇది ఎప్పుడు డోర్ క్లోజ్‌డే ఉంటుంది. మా వోళ్ళు బయటనే ఆడతారు గానీ హాల్‌లోనే బెడ్‌రూమ్‌లోకైతే రానివ్వననమాట. ఇంకిలా అయితే సర్దేసుకున్నా బెడ్‌రూము. ఎలా ఉందో చెప్పండి. ఇంక తర్వాత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కూరగాయలామె వచ్చిందనమాట. ఇంకా పాలకూరను, సుక్కకూర రెండే కట్టలుంటే బావుంటుంది. ఇలా జేస్తే చెయ్యమ్మా అని జెప్పింది. ఆమె దగ్గరే తీసుకుంటా ఎప్పుడు నేను ఆకుకూరలు. ఫస్ట్ టైమ్ అయితే ట్రై జేసినా. ఏదో ఆమె జెప్తుంటే ఊరికే అనుకున్నా గానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగొచ్చింది పప్పు మాత్రం. మీరు గూడా ట్రై జేయండి. సుక్కకూర, బచ్చల కూర ఏసి కాంబినేషన్ అయితే బావుందనమాట. పుల్ల పుల్లగా చింత చిగురు తిన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. ఇంకా పప్పయితే వాష్ చేసుకొని, ఇంకా ఆకుకూర గూడా క్లీన్ జేసుకున్నా గదా! బచ్చల కూరను, సుక్కకూర ఇంకా అవైతే సన్నగా కట్ జేసుకొని, పచ్చిమిర్చి 3, 4 టమాటాలైతే వేసుకున్నా. కొంచెమే చింతపండేసుకున్నాననమాట. ఎందుకంటే
కూర వేశాను గాబట్టికి చింతపండు కొంచెమే యేసుకోండి. ఇక కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసేసాననమాట. ఆయిల్ గూడా వేసేసాను. ఉత్తిపప్పుకి అవసరం లేదు గానీ ఆకుకూరలు ఏవైనా పుల్లటి గోంగూర, సుక్కకూర ఇలా యేసినప్పుడైతే ఆయిల్ కన్ఫర్మ్‌గా ఎయ్యాలి. పలుకుగా ఉండకుండా మెత్తగా ఉడుకుతుందనమాట. ఇంకా అన్నీ వేసేసి అయితే విజిలయితే పెట్టేసాననమాట. పప్పు ఉడికిన తర్వాత ఇంకా పోపయితే పెట్టేసుకోవటమే. ఇంకా నూనె వేడెక్కేలోపు నేనైతే ఎల్లిపాయలు దంచడం లేట్ అయిందనమాట. ఇంకా ఆయిల్ అయితే చాలా హీట్ అయింది. ఫాస్ట్‌గా అయితే ఎండుమిర్చి, ఎల్లిపాయలు, తాలింపు గింజలు అయితే వేసేసా. ఇంకా తాలింపు అయిన తర్వాత పప్పయితే వేసేసుకున్నాను. పప్పయితే చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సుక్కకూర, బచ్చల కూర కలిపి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే చేయండి. బాయ్.